హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకో సరికొత్త వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు ముగ్గు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇది ట్యూస్‌డే ఆర్ ఫ్రైడే వ్లాగ్ అని చెప్పి. ఎందుకంటే నేను ట్యూస్‌డే ఆర్ ఫ్రైడే ఈ 2 డేస్‌లో అష్టదళ పద్మం ఆర్ కమలం ఈ ముగ్గులు వేస్తాననమాట. ఈరోజు వచ్చేసి శ్రావణ మంగళవారం. శ్రావణ శుక్రవారం పూజ ఎంత స్పెషల్‌గా చేస్తారో అందరూ, శ్రావణ మంగళవారం పూజ కూడా అంతే స్పెషల్‌గా చేస్తారు. ఎందుకు ఎంత స్పెషాలిటీ అంటే వరలక్ష్మి వ్రతం శుక్రవారం ఎలా చేస్తామో కొంతమందికి మంగళగౌరి వ్రతం అనేది కూడా ఆనవాయితీ ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా చేసుకుంటారు కదా! సో, అందుకని మా ఇంట్లో అయితే మాకు మంగళగౌరి వ్రతం లేదు. అలానే వరలక్ష్మి వ్రతం కూడా లేదు. అంటే వరలక్ష్మి వ్రతం కలశం పెట్టేది లేదు. కలశం లేకుండా పూజ ఎలా చేస్తానో నేను ఈసారి చూపిస్తాననమాట ఈ ఇయర్. అండ్ ఈరోజు మంగళవారం కదా! ఇంకా నేను కామాక్షి దీపం అనేది పెట్టేసుకున్నాను. అండ్ నైవేద్యంగా గుగ్గుళ్ళు చేశాను. నేను ఫ్రైడే ఆర్ సాటర్డే ఎప్పుడన్నా స్పెషల్‌గా చేస్తున్నాను పూజ అంటే, ఆ రోజు నైవేద్యం నా చేతులతో నేనే ప్రిపేర్ చేసి దేవుడికి సమర్పిస్తాననమాట. అండ్ రాగి చెంబు నేను డైలీ పెట్టుకుంటాను. డైలీ రాగి చెంబులో వాటర్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాను. రాగి చెంబు నార్మల్‌గా నీళ్లు పోసి పెట్టేయడం కాదు. దాంట్లో కొన్ని నియమాలు ఎలా పెట్టాలి, అంటే ఏ మూలలో పెట్టాలి, ఇంటి బయట కొంతమంది పెడతారు. కొంతమంది దేవుడి గదిలో పెట్టుకుంటారనమాట. ఇలా చాలా ఉంటాయి. దాని గురించి డీటెయిల్డ్‌గా నేను ఒక వీడియో అనేది చేస్తానులెండి నెక్స్ట్ టైమ్. ఓకే. అమ్మవారికి రెడ్ కలర్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కదా! అందుకని నేను చాలా మట్టుకి రెడ్ కలర్ గులాబీలు పెట్టడానికి ట్రై చేస్తాను అమ్మవారికి. అండ్ సుగంధ ద్రవ్యాలు ఎక్కడైతే నీట్‌నెస్ ఉంటుంది, ఎక్కడైతే మంచి సువాసనలు వస్తూ ఉంటాయో అమ్మవారు అక్కడే కొలువై ఉంటుంది ధనలక్ష్మి. ఇంకో టిప్ చెప్పనా మీకు? మీకు మంచిగా పూజ గదిలో స్మెల్ రావాలి అంటే ఈ మధ్య అగరబత్తులు ఏమంత స్మెల్ రావట్లేదులెండి. మీరు జవ్వాది పౌడర్ అనేది కొద్దిగా యూజ్ చేయండి. మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా. అండ్ మా వారు ఆఫీస్‌కెళ్ళిపోయారనమాట. ఆయన్ని అటు పంపించి ఇంకా నా పూజ అంతా అయిపోయింది కదా! ఇప్పుడు తిరిగ్గా కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. నేను బ్రేక్‌ఫాస్ట్‌కి పోహ చేశాను. అండ్ గుగ్గులు ప్రసాదంగా చేశాను కదా! అవి కూడా కొన్ని పెట్టుకున్నాను అనమాట ప్లేట్‌లో. ఏదైనా గుగ్గులు ఇలా చేస్తున్నా అంటే చాలా సాఫ్ట్‌గా ఉడికిస్తా నార్మల్ దానికన్నా. ఎందుకంటే నా పిల్లలు తింటారు కదా! ఈజీగా డైజెస్ట్ అయిపోవాలని చెప్పేసి. నెక్స్ట్ టీ తాగుతున్నాను. నా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసి టీ తాగుతున్నానో లేదో ఇంకా మా వాళ్ళు లేచారు. మా వాళ్ళు లేస్తే అల్లరి ఇంకా మామూలుగా ఉండదులెండి. అదిగో ఆల్రెడీ లేచాడు. నేను అక్కడే మాట్లాడుతున్నా. ఏంటి అంటే బాల్ తీసుకొని క్యాచ్ అంటున్నాడనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే హాయ్ చెప్తాడంట మీకు. ఓకే. ప్రణీత్‌కి మీరు కూడా హాయ్ చెప్పేయండి. ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి అల్లరి మామూలుగా ఉండదు. అయినా అల్లరి ఇప్పుడు ఈ వయసులో వాళ్ళు చేయకపోతే మనం చేస్తామా? అదైతే నిజమే గదా! ఏం లేదు. వాళ్ళు స్కూలుకి వెళ్ళే వరకు కొద్దిగా ఓపిక భరించడమే అంతే. ఇంకా నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఎలానో లేచారు కాబట్టి ఇప్పుడు సుప్రభాతం అనేది పెట్టుకున్నాం అనమాట. వాళ్ళు లేనంత వరకు టీవీ పెడితే మళ్ళీ లేసి డిస్టర్బ్ అవుతారు కదా! వాళ్ళు పీస్‌ఫుల్‌గా నిద్రపోతే తప్ప క్రాంకీ అయిపోతారు. లేదంటే సగం సగం నిద్రపోతే. అందుకే పీస్‌ఫుల్‌గా నిద్రపోనిస్తా. ఏ డిస్టర్బెన్స్ చేయను మధ్యలో నేను. అండ్ వీటితో కొద్దిగా ముచ్చట్లాడిన తర్వాత నెక్స్ట్ వీళ్ళకి స్నానం చేపిచ్చి, తినిపిచ్చి వంట పననేది పెట్టుకుంటాను. బట్ ఈరోజు మా వాళ్ళకి ఒక విచిత్రమైన కోరిక. మార్నింగే పాప్‌కార్న్ కావాలంట. ఎవరైనా బ్రేక్‌ఫాస్ట్ తింటారు. కానీ నా కిడ్స్ అలా కాదు. మార్నింగే పాప్‌కార్న్ కావాలంట. చాలా డిమాండ్ చేస్తున్నారనమాట. సో, సర్లే వాళ్ళకి పాప్‌కార్న్ చేసిద్దామని చెప్పేసి ఇంకా కిచెన్‌లోకొచ్చి ఇలా బాల్కనీకొచ్చాను ఎందుకో. సడెన్‌గా ఇది చూసి షాక్ అయిపోయా అనమాట. వరుణ్ బ్రో వద్దు అని చెప్పినా వర్షాలు కురిపించావు. ఇది చూడు నా చెట్లు ఎట్లా పాడైపోయాయో నా మొక్కలు. నేను ధనియాలనేవి వేసాను కదా! మంచిగా గ్రోత్ వచ్చింది. బట్ కంటిన్యూయస్‌గా 1 వీక్ వర్షాలు పడేసరికి అవన్నీ ఇలా వాలిపోయాయన్నమాట. నెక్స్ట్ ఇంకేమవుతాయో చూడాలి. మీకైతే అప్డేట్ ఇస్తూనే ఉంటానులెండి. చాలా ఇష్టపడి పెంచుకున్నాను. సర్లే ఏం చేస్తాం అప్పుడప్పుడు అంతే. నెక్స్ట్ ఇంకా పాప్‌కార్న్ నేను ఇలా ప్యాకెట్స్ అనేవి పెట్టుకుంటాను. ఎందుకు అంటే నా కిడ్స్ ఎప్పుడు పడితే అప్పుడు పాప్‌కార్న్ అంటారనమాట. ఈ ఎప్పుడు నేను డీమార్ట్‌కెళ్ళినప్పుడు పాప్‌కార్న్ అవి సీడ్స్ ఉంటాయి గదా! స్వీట్ కార్న్‌వి. ఆ సీడ్స్ తెచ్చుకునేదాన్ని. ఈసారి మిస్ అయ్యాను. అందుకే ఇవి తీసుకున్నా అనమాట. యాక్చువల్ వీటికన్నా ఆ సీడ్స్ తీసుకొని మనకు నచ్చినవి వేసుకొని జేసుకోవచ్చు. దాంట్లో లైక్ క్యారమిల్ లాగా చేసుకోవచ్చు. లేదంటే మసాలా పౌడర్స్ మన ఇష్టం ఏవైనా యేసుకొని మంచిగా జేసుకోవచ్చు. పిల్లలకైతే అవన్నీ ఏమి ఎయను. జస్ట్ సాల్ట్ ఏసి చేస్తా. అండ్ ఈ ప్యాకెట్స్ అయితే ఇంక మనం ఏమి వేయాల్సిన అవసరమే లేదు. తెలుసు కదా! వేసి 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. అవే పాప్ అయిపోతాయి. నెక్స్ట్ నేను ఈరోజు లంచ్‌కి దొండకాయ ఫ్రై చేస్తున్నా అనమాట. ఇదేం పెద్ద స్పెషల్ గాదు. బట్ నేనెలా చేస్తానో మీకు చూపిస్తున్నాను అంతే. ఆయిలేసి పోపు దినుసులనేవి అన్నీ వేసి నెక్స్ట్ కరివేపాకు వేసి వేయిస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్ అనేవి ఫైన్‌గా చాప్ చేసుకున్నాను. ఎందుకు అంటే
నేను దొండకాయ కూడా అలానే ఫైన్‌గా చాప్ చేశాననమాట. ఒక్కోసారి ఒక్కోలా చేస్తా దొండకాయ. ఒక్కోసారి కొంచెం పొడుగ్గా కట్ చేసి, డీప్ ఫ్రై చేసి, నెక్స్ట్ దాంట్లో ఉప్పు, కారం వేసేసి, కరివేపాకు వేయించిందేసి, నెక్స్ట్ కొన్ని పల్లీలు, జీడిపప్పులు కూడా వేయించి ఏసేస్తా అనమాట. ఆ ఫ్రై లాగా. అంటే మనకు పెళ్ళిళ్ళలో పెడతారే అలా చేస్తాను. ఒక్కోసారి ఇలా చేస్తా అనమాట. అంటే మనకెప్పుడు ఎలా నచ్చితే అలా చేసుకొని తినేయడమే. నెక్స్ట్ కొంచెం దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఫైన్‌గా చాప్ చేసుకొని దొండకాయ వేశాను. దీంట్లో మనం పసుపు అండ్ ఉప్పు ఇప్పుడే యేసుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతదనమాట. దొండకాయ కొంచెం టైం పడతది కాబట్టి సాల్ట్ ముందే వేసుకొని మూత పెట్టుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతదనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను కొంచెం కారం అండ్ ధనియాల పొడి అండ్ కొత్తిమీరేసి మగ్గిచ్చేసుకుంటాను. ఇంకా అంతే అండి. నేనెక్కువ మసాలాలు గానీ, ఎక్కువ హడావిడి ఏం చేయను. ఎందుకంటే మనం డైలీ లైఫ్‌లో మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా ఉండాలి. మసాలాలు ఇవన్నీ ఎప్పుడన్నా ఒకసారి లైక్ సండేస్ సంథింగ్ స్పెషల్స్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు బావుంటాయి గానీ, డైలీ రొటీన్‌లో మనకి ఎంత ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా, ఎంత నార్మల్‌గా ఫుడ్ ఉంటే అంత మంచిదనమాట. మన కంఫర్ట్ ఫుడ్ లాగా. సో, మనం అలానే చూసుకోవాలి. ఎక్కువ మసాలాలు ఇవన్నీ అంత మంచిది కాదు గదా హెల్త్‌కి. సో, అండ్ ఇది శ్రావణ మాసం కాబట్టి మోస్ట్ ఆఫ్ నేను చేసే వీడియోస్ అన్నీ వెజ్ వీడియోస్ ఉంటాయి. వంటలన్నీ బికాజ్ మేము శ్రావణ మాసమే ఇంట్లో కుక్ చేయం. బయట కూడా మేము తినమనమాట. సో, అందుకని జెప్పేసి ఈ 1 మంత్ ఇలా భరించేయండి. నెక్స్ట్ నాన్ వెజ్‌లో డిఫరెంట్ టైప్స్ ఎలా చేసుకోవాలో నేనప్పుడు చూపిస్తాను. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేస్తే నా ఛానెల్‌లో షార్ట్ వీడియోస్ అనేవి ఎక్కువ పోస్ట్ చేస్తున్నాను ఈ మధ్య. ఎందుకంటే షార్ట్ వీడియోస్‌కి ఎక్కువ ఎంగేజ్ అవుతున్నారు ఇలా లాంగ్ వీడియోస్ కన్నా. బట్ రెవెన్యూ వచ్చేసి లాంగ్ వీడియోస్‌కొస్తుంది. సో, మనకు రెవెన్యూ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఎంగేజ్‌మెంట్‌తో పాటు అందుకే షార్ట్ వీడియోస్ అప్పుడప్పుడు కంటెంట్ ఉన్నప్పుడు మాత్రమే లాంగ్ వీడియోస్. అంటే కంటెంట్ లేదు కదా అని చెప్పేసి ఏది పడితే అది పెట్టాలని నేనైతే అస్సలు అనుకోవట్లేదు. నా వీడియోస్ చూస్తున్నారంటే ఎంతో కొంత మీరు ఎంగేజ్ అవ్వాలి. ఓకే. ఏమన్నా తెలుసుకోనన్నా ఉండాలి ఒక చిన్నగా. సో, అందుకని చెప్పి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రై చేస్తున్నాను. అండ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి పిస్తా ఇచ్చేసాననమాట. ఎందుకు అంటే జస్ట్ అవి మాత్రమే ఇచ్చానంటే నా కూతురు మార్నింగే వాళ్ళ నాన్నకి ఆర్డర్ ఏసింది. "నువ్వు కేక్ తీసుకురా. నేను ఫ్రాక్ ఏసుకొని హ్యాపీ బర్త్‌డే లాగా కేక్ కట్ చేస్తా" అని చెప్పి. ఇంకా వాళ్ళ నాన్న కేక్ పేస్ట్రీతో పాటు ఫ్రూటీ గూడా తెచ్చారనమాట. అది తన హ్యాపీనెస్ అక్కడ. అంతే కదా! అందరము చిన్నప్పుడు మన నాన్నలు గూడా బయటికెళ్ళినప్పుడు ఇంటికొచ్చిన తర్వాత "ఏం తీసుకొచ్చావు నాన్న?" నేనైతే కన్ఫర్మ్‌గా అడిగేదాన్ని. లేపోతే ఎళ్ళేటప్పుడే మనీ ఇప్పించుకునేదాన్ని. ఇలా చేస్తా. సో, వాళ్ళ అక్కకిచ్చిన తర్వాత వాడికి ఇవ్వకపోతే ఊరుకుంటాడా? వాడు కూడా వెళ్లి ఫ్రూటీ తెచ్చుకున్నాడు. ఇది వచ్చేసి చాక్లేట్ పేస్ట్రీ అన్నమాట. టేస్ట్ బావుంది. ఇది ఇంకా ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను కిచెన్‌లోకెళ్ళిపోయి టీ పెట్టేసానన్నమాట. అసలు టీ లవర్స్ నేను, మా హస్బెండ్ ఇద్దరు. టీ అయితే పక్కా ఉండాల్సిందే ఈవినింగ్, మార్నింగ్. ఏం ఉన్నా లేకున్నా పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. పక్కా ఉండాల్సిందంటే అది మా హస్బెండ్‌కనమాట. ఎందుకంటే ఐటీ గదా వాళ్ళు. అలా ప్రెషర్‌కి వాళ్ళకి ఉండాల్సిందే. లేకపోతే హెడేక్ వచ్చేస్తదంట తనకి. అందుకే టీ అనేది పెట్టేసాననమాట. నేను ఇలాచీ వేసి టీ పెడతాను. మేము వాడేది రెడ్ లేబుల్ టీ పౌడర్. ఆల్రెడీ దాంట్లో అన్నీ ఉంటాయి. బట్ నేను ఇలాచీ స్పెషల్‌గా యాడ్ చేస్తాననమాట. వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసి పక్కన బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.